కొంచెం సైడ్ సిద్ధిరస్తు
జై శ్రీమన్నారాయణ, జై గోవింద. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు వార్షిక వైశాఖ సప్తత్రింశతి అనగా 37వ బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రాధాకృష్ణయ్య గారి చేతుల మీదుగా, మన మేయర్ గారు నూర్జహాన్ గారు, నూర్జర్ప పెదబాబు గారు వారి యొక్క చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఈ సంవత్సరం ప్రారంభమైంది. గత సంవత్సరం స్వామివారి యొక్క శిఖరం పైన ఎప్పుడైతే మనం సుదర్శన చక్రాన్ని మనం ప్రతిష్ఠ చేశామో ఆ రోజు నుంచి కూడా స్వామి వైభవం మరింతగా అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ యొక్క కార్యక్రమాలు నిన్నట అంకురార్పణతో ప్రారంభమయ్యి ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 23వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాంచాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమానుసారంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం ఒక విశేష హోమం ఉంటుంది. సుదర్శన హోమము, భూవరాహ హోమము, అలాగే ధన్వంతరి వైద్య భగవాన్ యొక్క హోమము, ఈ 3 కూడా హోమాలు జరుగుతాయి. స్వామివారికి సాయంత్రం చక్కగా ఊరేగింపు సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒకటి సింహవాహనం, రెండోది అశ్వవాహనం, 3 హనుమద్వాహనం. ఇవన్నీ కాకుండా బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైనటువంటిది 21వ తారీఖు మంగళవారం సాయంత్రం 7 గంటలకు వైభవపేతంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కన్నా వైశాఖ బ్రహ్మోత్సవంలో జరిగే కళ్యాణానికే విశేషం ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి చేసే కార్యక్రమాలు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటాము. ఇప్పటికీ మన స్వామివారు ఈ దేవాలయం ప్రతిష్ఠింపబడి 37వ సంవత్సరం కనుక ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని 37వ వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. జై శ్రీ. ఏలూరు నియోజకవర్గం రామచంద్రరావుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు 37వ బ్రహ్మోత్సవాలు ఈ రోజున ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా గమనించగలరని అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే మారుతి గారు వారి బృందం, అలాగే ఈవో గారు, అలాగే ఏదైతే కమిటీ సభ్యులు చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి, మరి ఏదైతే ఆ రోజున సుదర్శన చక్రం చేసిన కాడి నుంచి కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కోసం ఎంత బాగా ఎక్కువగా వస్తున్నారో ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారో వాటిలో జరిగే విశిష్టతను కానీ జరిగే కార్యక్రమాలు కానీ మరి మారుతి గారు అన్నీ కూడా వివరించారు. భక్తులందరూ కూడా ఆ రోజుల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.